ఎక్కడికెళ్ళిపోతున్నాం అని చూస్తున్నారా? మేమైతే ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నామనమాట. ఇప్పుడైతే టైం 12 అయిందనమాట. 12 అయిందంటే మధ్యాహ్నం 12 కాదు. నైట్ మిడ్‌నైట్ 12:00కి అయితే దర్శనం బయలుదేరి అయితే వెళ్తున్నామనమాట. దర్శనం వచ్చింది 7వ తారీఖు ఉదయం 4 గంటలకొచ్చింది. మేము 2:00 అలా బయలుదేరి వెళ్దాం అనుకున్నాము. కానీ కార్ డ్రైవర్ అతన్ని అడిగితేంచి అతను మీరు 12 కల్లా వెళ్ళిపోండి. మీకు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దర్శనం అయిపోద్దని చెప్పారు. అతను చెప్పిన ప్రకారం మేమైతే 12 అంటే 12 గట్టిగా 12 గంటలకు లైన్‌లో వెళ్ళిపోదాం అనుకున్నాము. అలాగే బయలుదేరి అయితే అందరూ వస్తారనమాట. 2 రూమ్‌లు తీసుకున్నామని చెప్పాం కదా! ఇంకా ఆ రూమ్ వాళ్ళు కూడా మా రూమ్ దగ్గరికైతే వస్తారు. మా దగ్గర నుంచి బస్సు ఎక్కుదామని. కానీ బస్సు అయితే లేవు. మామూలుగా ఫ్రీ బస్సులు ఎక్కుతాం కదా! అందులోనూ ఒక కండక్టర్ లాగా ఉంటారు. కండక్టర్ అయితే కాదు. అందరిని ఇలా ఒక లైన్ ప్రకారం ఎక్కిస్తారు కదా! అతను అడిగితే ఎనీ టైం బస్సులు అయితే ఉంటాయన్నారు. కానీ మేము వచ్చిన టైంకి అయితే బస్సులు అయితే లేవనమాట. ఇంకా ఎలాగైతే ఏమి అక్కడి నుంచి ఒక వ్యాన్ అయితే తీసుకున్నాం అనమాట. వ్యాన్‌కి అయితే మనిషికి 20 రూపీస్ అడిగారు. మేము 9 మంది ఉన్నాం కదా! 180 రూపీస్ అయితే ఇచ్చాము వ్యాన్‌కి. ఇంకా ఎస్ఎస్‌డి టోకెన్స్ లైన్ దగ్గరికి వచ్చేసాము. వీడియోని సెలెక్ట్ చేసి అయితే